పక్కింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు. ఈ పాట పాడిందంటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది మనతో పాటు ఎవరున్నారో. ఆమిని గారు హాయ్ అండి. ఎలా ఉన్నారు? హాయ్ అండి. బాగున్నాను. ఫస్ట్ నేను ఈరోజు మా మమ్మీకి ఆమిని గారు వస్తున్నారంట. నేను కలవబోతున్నా. అంటే మా మమ్మీ అడగమన్న విషయం ఏంటి తెలుసా? గ్లామర్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఎట్లా? నేషన్ వాంట్స్ టు నో టుడే. అదంతా ఏం లేదు. అంటే మామూలుగా ఆర్టిస్ట్ అంటేనే కొంచెం మాకు ఒక అవేర్‌నెస్ ఉంటది. ఆహ్, కొంచెం మెయింటైన్ చేయాలనేది. అది సహజంగా అది అందరికి ఉండేదే కదా! ఆర్టిస్ట్‌లు అందరికీ కొంచెం ఫుడ్ గానీ ఏదైనా లిమిట్‌గా తీసుకుంటాం. అంతే తప్ప ఒక స్పెషల్‌గా ఏమి ఉండదు. అది అలా మెయింటైన్ సో, అవుతుంది. మొత్తానికి అంటే కొందరికే వస్తదండి ఆ మెయింటెనెన్స్ ఎన్ని హ్మ్. ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా గూడా. సో, ఫస్ట్‌లీ ఇక్కడ జెమినీ టీవీ వాళ్ళు సంక్రాంతి వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది జెమినీ టీవీ తరపున సంక్రాంతి వేడుకలు? నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇంట్లో అయితే మా కుటుంబం మాత్రమే మేము కూర్చొని నలుగురు, ఐదుగురితో ఉంటాము. సెలబ్రేట్ చేస్తాం. ఇక్కడ హోల్‌సేల్‌గా జెమినీ సీరియల్‌లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. అందరితో పాటు కలిసి ఈరోజు సెలబ్రేట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. చాలా ఎక్సైట్‌మెంట్‌గా కూడా ఉంది. ఓకే. మళ్ళేమన్నా మాకు ఏమన్నా రోల్ ఏమన్నా ప్లే చేస్తున్నారా? అంటే ఏమన్నా పెర్ఫార్మన్స్ ఏమన్నా ఉందా? లేదు, పెర్ఫార్మన్స్ అంటే అక్కడ ఇంకా స్పాంటేనియస్‌గా వాళ్ళు ఏం చెప్తారో అది చేయడమే. పర్టిక్యులర్‌గా ఏమి లేదు. ఓకే. సో, ఇప్పుడు ప్రస్తుతం జెమినీ టీవీలో కొత్తగా 'రెక్కలొచ్చినా' అనే సీరియల్‌తో మా ముందుకు రాబోతున్నారు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఎంటర్‌టైన్ చేస్తున్నా కూడా తక్కువనే అని చెప్పొచ్చు టు ఆల్ ద తెలుగు ఆడియన్స్. సో, ఈ సీరియల్‌లో మీ రోల్ ఎలా ఉండబోతుంది? ఇది కొంచెం డిఫరెంట్ రోల్ అండి. డిఫరెంట్ అంటే ఏం లేదు. ఆల్రెడీ నేను హీరోయిన్‌గా ఉన్నప్పుడు చేసిందే కొంచెం పేతాస్ అండ్ హ్మ్. ఎమోషనల్ క్యారెక్టరు, సాఫ్ట్ క్యారెక్టరు, ఒక వైఫ్ క్యారెక్టరు, పిల్లలకి తల్లి క్యారెక్టరు. హ్మ్. సో, ఇలా ట్రావెల్ అవుతుంది క్యారెక్టరు. హ్మ్. ఒక లో మిడిల్ క్లాస్ ఓకే. క్యారెక్టర్ అంట. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో వస్తది. ఓకే. సో, అంటే ఆమని గారంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది 'శుభలగ్నం.' ఆ క్యారెక్టర్ గాని, ఆ క్యారెక్టరైజేషన్ గాని, సో, ప్రస్తుతం ఒకవేళ అది రీమేక్ చేస్తే గాని, పార్ట్ 2 అట్లా చేస్తే గాని, అంటే మీ ప్లేస్‌లో ఇంకెవరైనా చేస్తే బావుండు అని ఎప్పుడన్నా అనిపించిందా? ఒకవేళ చేస్తే ఎవరు చేస్తే బావుండు అనుకుంటారు? ఆల్రెడీ శుభలగ్నం చేశారు అందరూ. హ్మ్. అదర్ లాంగ్వేజెస్‌లో అందరూ చేశారు. హిందీలో శ్రీదేవి గారు అవును. చేశారు. తమిళ్‌లో ఖుష్బు గారు చేశారు. ఆహ్, ఖుష్బు గారు కాదు, ఊర్వశి గారు చేశారు నా రోలు. రోజా గారి రోలొచ్చి ఖుష్బు గారు చేశారు. కన్నడలో మాలాశ్రీ గారు చేశారు. సో, అందరూ బానే చేస్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళ పెర్ఫార్మన్స్ ఉంటుంది గదండీ! బాగా చేయాలి. అందరూ బానే చేశారు. బట్ ఆ క్యారెక్టరైజేషన్ అంటే యాప్ట్ అనిపించింది కదా! అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి హిట్ అయింది అంటే ఆ సినిమానే. అవును. సో, మీరు ఎన్నో ఇయర్స్ నుంచి మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు సీరియల్స్‌లో చేస్తున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఆఫ్ ద లైఫ్ అంటే ఎప్పటికైనా మమ్మల్ని చిరస్థాయిగా గుర్తుండిపోయేది అంటే ఏం చెప్తారు? ఇప్పటికైతే నాకు ఇప్పటి వరకు నేను చాలా మంచి మంచి సినిమాలు చేశాను. నా ఫస్ట్ మూవీనే 'జంబలకిడ బొమ్మని' ఎవరు మర్చిపోలేరు. కరెక్ట్. అది కూడా. అలాగే 'మిస్టర్ పెళ్ళాం' హ్మ్. నా ఫస్ట్ అవార్డ్ వచ్చిన మూవీ. తర్వాత 'మిస్టర్ పెళ్ళాం' తర్వాత 'ఘరానా బుల్లోడు' తర్వాత ఇది ఆహ్, 'శుభలగ్నం', 'మావి చిగురు', 'శుభ సంకల్పం', ఇలా అన్నీ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది నాకు. డిఫరెంట్ షేడ్ ఉంటది. సో, అన్నీ గుర్తుండే క్యారెక్టర్సే. కానీ ఒక మిడిల్ క్లాస్ క్యారెక్టర్ అని చెప్పినప్పుడు అందరికి ఆడియన్స్‌కి చాలా కనెక్ట్. అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు, మిడిల్ క్లాస్ నుంచి హై మిడిల్ క్లాస్ వరకు అందరికీ స్టాండర్డ్ ఆర్టిస్టులు, స్టాండర్డ్ ఆహ్, ఆడియన్స్ కూడా కనెక్ట్ అయిందంటే 'శుభలగ్నం'. ఆ! ఓకే. సో, అంటే మీరు మూవీస్ చూసారు. ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నారు. మూవీస్ ఇండస్ట్రీ నుంచి సీరియల్ ఇండస్ట్రీస్‌కొచ్చారు. సో, అంటే ఏమన్నా చేంజ్ అనిపించిందా? ఎట్లా నడుస్తుంది ఇప్పుడు మొత్తం అంతా? అంటే సీరియల్‌కు, మూవీకి ఏం పెద్ద డిఫరెన్స్ లేదు గానీ వర్క్ లోడ్ ఎక్కువుంటుంది ఇక్కడ. హ్మ్. కొంచెం ఇప్పుడు మన సినిమా అంటే కొంచెం రిలాక్స్‌గా చేసుకోవచ్చు. రోజుకి 2 సీన్‌లు, 3 సీన్‌లని ఒక ప్లాన్‌తో చేస్తారు. ఇక్కడ అవును. అలా కాదు. ఇది ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేసుకొస్తారు. ఈరోజు 10 సీన్‌లు అంటే 10 సీన్‌లు చేసేయాలని. చేయాల్సిందే. సో, అది తప్పదు. హ్మ్. సో, అలా ఉంటది. ఇంకా యాక్టింగ్ వైస్ ఇప్పుడు కొంచెం ఇక్కడ ఎక్కువ చేయాల్సొస్తది. హ్మ్. సీరియల్ అన్నప్పుడు కొంచెం ఎక్కువ యాక్టింగ్, ఎక్కువ ఓవర్‌గా చేయాల్సొస్తుంది. సో, ఇది డ్రామాటిక్‌గా ఉంటుంది. డ్రామాటిక్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ సీరియల్‌లో అంత డ్రామాటిక్ లేదు. నేను చేస్తున్న నా క్యారెక్టర్ వచ్చి కొంచెం నేచురల్‌గానే ఉంటది. ఓకే. సో, మీరు అంటే మీ మూవీస్‌లో ఇంకొక మూవీ ఏంటంటే 'సిసింద్రి' మూవీ కూడా చాలా మందికిష్టము. అందులో ఇప్పుడు అప్పట్లో అఖిల్ గారిని చూసి ఇప్పటికి మీకు అఖిల్ గారిని చూస్తే ఏమనిపిస్తది? ఎప్పుడైనా ఆ ఛాన్స్ వస్తే అఖిల్ గారితో చేస్తే ఎలా ఉంటదనిపించిందా?
అఖిల్ గారితో హీరోయిన్ హీరోయిన్ కాదు కానీ ఏదైనా రోల్ స్క్రీన్ చేశానుగా చేశాను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో అవును. మదర్ రోల్ చేశాను. చిన్నప్పుడు ఎంత ఆప్యాయతగా ప్రేమగా నేను ఉండేదాన్నో ఇప్పుడు తను అలాగే ఉంటున్నాడు. తనకు అప్పుడు తనకు తెలియదు ఎవరు ఏంటి అది రికగ్నైజ్ చేసేంత ఆ ఏజ్ కాదు కదా, 8 months 9 months బేబీ అప్పుడు. ఇప్పుడు తను అది సినిమా చూసి నన్ను గుర్తుపట్టి ఎక్కడో నా షూట్లో దగ్గర వచ్చి అమ్మ అని హగ్ చేసుకుని అదే అమ్మ అనే పిలుస్తాడు తను. తన అదే ప్రేమ ఆప్యాయత ఒక తల్లిని పలకరించేంత, వాళ్ళ మమ్మీని ఎలా పలకరిస్తారో నాకు తెలియదు కానీ నన్ను అయితే చాలా ప్రేమగా పలకరిస్తాడు తను. నిజంగా అప్పుడు ఎక్కడ లేని ఒక సంతోషం ఆనందం ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు మనం చేసాం కదా, మళ్ళీ ఆ అబ్బాయి వచ్చి ఇంత బాగా పలకరిస్తున్నాడు, మళ్ళీ ఎంత పెద్ద హీరో అయ్యి ఇంత పెద్ద సెలబ్రిటీ అయిన తర్వాత కూడా అదే ప్రేమ ఆప్యాయత ఉన్నాడు అన్నప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఓకే. సో మీరు మూవీస్ చూసారు, సీరియల్స్ చూసారు. సో మూవీస్, సీరియల్స్‌లో అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమైనా ప్రాజెక్ట్స్ వస్తున్నాయా? అంటే నెక్స్ట్ మూవీస్ ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారా? మూవీస్ చేస్తున్నానండి. సాయి కుమార్ గారితో చేస్తున్నాను. ఇంకొక శ్రీకాంత్ అని హీరో వాళ్ళ కాంబినేషన్‌లో గుడ్డి తల్లిగా చేస్తున్నాను. ఓహ్ మై అలా గాడ్! అలా ఛాలెంజింగ్ రోల్. ఛాలెంజింగ్ రోల్ అది. చాలా మంచి క్యారెక్టర్. తర్వాత ఒక ఒరియా హీరో దాంట్లో వచ్చిన అదొక ఒక అడ్వెంచర్ అంటే నేను ఆ సినిమా అడ్వెంచర్‌గా ఉంటుంది. నేను కూడా అందులో ఒక వన్ ఆఫ్ ద క్యారెక్టరు. అసలు లీడ్ రోల్ అది కూడా. చాలా మంచి క్యారెక్టర్ అది. విడో రోల్ అది. ఓకే. తర్వాత ఇంకా ఇప్పుడు విజయ్ భాస్కర్ గారు డైరెక్టర్. ఆయన సినిమాలో కూడా ఒక మంచి మదర్ రోల్ చేస్తున్నాను. వాళ్ళ అబ్బాయి హీరో. చాలా మంచి మంచి సినిమాలు మంచి మంచి రోల్స్ చేస్తున్నాను. ఓకే. సో మీరు అప్పటి హీరోస్‌తో వర్క్ చేశారు. ఇప్పటి హీరోస్‌తో కూడా వర్క్ చేశారు కాబట్టి, ఇప్పటి హీరోస్‌తో ఎవరితోటైనా వర్క్ చేయాలి అంటే ఎవరితో చేద్దాం అనుకుంటున్నారు? అందరు హీరోస్ చేయాలండి. మహేష్ బాబు గారు. మహేష్ బాబు సినిమా చేశాను కానీ మహేష్ బాబు గారు కాంబినేషన్ చేయలేదు. కానీ మంచి నేమ్ వచ్చింది నాకు. మహేష్ బాబు గారు కాంబినేషను, అల్లు అర్జున్ గారు, తర్వాత ఇంకా అఖిల్ చేశాను. అఖిల్‌తో మళ్ళీ చేయాలనుంది. ఆహ్, ఈ మన తారక్ ఎన్టీఆర్ తనతో గారు. ఎన్టీఆర్ గారితో, నాగ చైతన్య, ఆహ్, ఇంకా చిరంజీవి గారు అబ్బాయి. చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఇంక వాళ్ళ అబ్బాయితో చేయాలని కూడా నాకు చాలా ఇష్టం. ఓకే. సో వీళ్ళందరితో చేయాలని ఉంది. ఓకే. సో మొత్తానికి ఇక్కడ సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి, మీ సంక్రాంతి అనుభవం షేర్ చేసుకోండి. అండ్ మా తెలుగు ఆడియన్స్‌కి ఏం చెప్తారు? మా తెలుగు ప్రేక్షకులందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ చక్కగా ఫ్యామిలీతో పాటు సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోండి. హ్యాపీగా ఉండండి. సంవత్సరం అంతా సంతోషంగా ఉండి హ్యాపీగా ఉండండి. వన్స్ మోర్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాహ్!